అరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అన్నా. కర్ర కట్టి వాడి తల కొరివి మనమే పెడదామన్నా. రై చెప్పొద్దు, ఏదో ఒకటి చేయండి. పోండి తీసుకురండి. వద్దు మురళి గారు, ఆ జోగేంద్ర లోపలే ఉన్నట్టున్నాడు. ఆ జోగేంద్ర ఏదో ఒక వేషంలో వచ్చి అందరినీ మోసం చేస్తుంటాడు. లోపల నిర్జీవంగా పడున్న వంశీ సార్ని, చిత్రసేన్ గారిని ఇప్పుడు మనమే కాపాడుకోవాలి. అన్నా, అంటించడానికి అగిపెట్టే, తగలబెట్టడానికి కర్ర, రెండు రెడీ అన్నా. అందరూ దూరంగా ఉండి కొంచెం గమనిస్తూ ఉండండి. నిప్పేటది మనమేనా, నిన్న మాత్రం ఆ మురళిగడి మీద పడాలా? మురళి గారు, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఏం చేస్తారు వసుంధర గారు? ఇవ్వండి చెప్తాను. ఆ జోగేంద్ర ఎలాంటి ఘోరం చేయకుండా ఆపుతాను. అన్నా, కొంపదీసి మన గురించి ఎవరైనా చెప్పుంటారన్నా? చెప్పుండకపోతే కొంపకు వచ్చి ఉండేవారే కాదేమోరా. అన్నా, అంతా రెడీగా ఉందన్నా, తగలబెట్టేద్దాం. అరే వద్దురా జాని, ఇల్లు మొత్తం పెద్ద మంటలు వచ్చేస్తే పోలీసులకు అనుమానం వచ్చిందంటే మనం బుక్ అయిపోతాం. అన్నా, ఇప్పుడు ఏం చేద్దామన్నా? పోలీసులు వెళ్ళేంత వరకు ఇక్కడే ఉందావా? ఇలా చేస్తే వాడు వంశీ సార్ని ఏం చేయకుండా వదిలేస్తాడా? లేదు వసుంధర గారు, వాడు వంశీ సార్ని చంపేసి జైలు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వాడు లోపల వంశీ సార్ని తగలబడదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినా వాడు అదే చేస్తాడు. వాడిని ఇలా కాదు, తెలివిగా ఆపాలి. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి. రండి. ఏం చేస్తున్నారు? పిచ్చి జోగేంద్ర గారు వంశీ సార్ని తగలబెట్టాలని చూస్తున్నాడు. వాడు అలా చేస్తే వాడు కూడా తగలబడిపోతాడని వాడికి చూపిద్దాం. రండి. అన్నా, సైరన్ ఆగిపోయింది, పోలీసులు వెళ్ళిపోయినట్టున్నారు. మనం తగలబెట్టొచ్చనా? ఇప్పుడు మనం వంశీగారిని చంపుతున్నట్టు వీడికి తెలియదురా. ఆలస్యం చేయకుండా అంటించండి. అన్నా ఆపన్నా. ఏమైందిరా? ఒకసారి కింద చూడన్నా, ఎక్కడి నుంచో పెట్రోల్ వస్తుంది. ఆ వంశీగారిని చంపడానికి మనగా ఇంకెవరు ప్రయత్నిస్తారా? ఒరాయ్ ఈ రాయ్, నువ్వు ఏడు చేస్తున్నారు, నువ్వు అది ఏడు చేస్తున్నా రాయ్. రే జోగేంద్ర, లోపల నువ్వు ఉన్నావు, వంశీ సార్ ఉన్నారు, చిత్రసేన్ గారు ఉన్నారు, ఇక్కడ నేను ఉన్నాను. ఇప్పుడు నువ్వు లోపల తగలబెట్టు, నేను ఇక్కడి నుంచి తగలబెడతాను. చచ్చిపోదాం, అందరం కలిసి చచ్చిపోదాం. వసు, రెడీయాగా? వంశీ సార్ కోసం చావడానికైనా నేను రెడీగా ఉన్నాను మురళి గారు. అమ్మో రాయ్. అన్న, నీకు దండ పెడతా అన్నా, మమ్మల్ని వదిలే అన్నా, ముందు ఆ మంట ఆరిపోయన్నా. రే జోగేంద్ర, మిగిలింది నువ్వే చెప్పు, చచ్చిపోదామా? ఓరా ఇదిగో మురళి, నేను చనిపోవడం అంటూ జరిగితే అది నా వసుంధర కోసమే సత్తా.
వసో నువ్వేనా సేపాడికే జోగేంద్ర, ఆయన కోసం చచ్చేంత ప్రేమ నాకుంది. నీకు ధైర్యం ఉంటే అక్కడే ఉండు. రేయ్, మనం వెళ్ళిపోదాం, పద. వసు లోపలికి పద. ఇదిగో దగ్గర రా, మాకు దగ్గరకు వచ్చావంటే సంపేత్తను ఏమనుకున్నావు నువ్వు? అవునా? చిత్రసేన్ గారు, ఇదిగో చిత్రసేన్ గారు, మళ్ళీ చిత్రసేన్ గారు, అబ్బో అయ్యా అబ్బో రేయ్ అబ్బో అబ్బో అమ్మా చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, సార్ చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు లేవండి. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు లేవండి, చిత్రసేన్ గారు లేవండి, లేవండి. చిత్రసేన్ గారు లేవండి. వసుంధర గారు, మురళి గారు, మీరు వచ్చేసారా? మేము వచ్చేసాం. వంశీ సార్కి ఇంకేమీ కాదు. మేడం, ఈ రూమ్ లాక్ చేశాను. కిసవి వసు అది కట్టెను ఓపెన్ చేయి. వంశీ సార్, నాకు తెలుసు మీకేమీ కాదు. మీ అమ్మగారి సంతోషం కోసం నేను పూజలో పాల్గొన్నాను. మీరు త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారు. వసుంధర గారు, వంశీ సార్ క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ గాడ్. అక్కడ సుచిత్రదేవి గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళి మనం పూజలో కూర్చుందాం. రండి. వంశీ సార్ని వదిలేసి నేను రాలేను మురళి గారు. ఆయన ఈ స్థితిలో ఒంటరిగా వదిలి నేను రాను. ఆయనకి ఎవరైనా హాని తలపెట్టాలనుకుంటే నేను ప్రాధేయపడతాను. ఆ జోగేంద్ర వాళ్ళు వచ్చినా నేను అడ్డుపడతాను. వసుంధర గారు, ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకపోతే, సమయానికి పూజలో పాల్గొనకపోతే అక్కడ సుచిత్రదేవి గారు బాధపడతారు. తల్లి మనసును బాధ పెట్టకూడదని వంశీ సార్ ఇదిగోండి ఇలా ఇక్కడ దూరంగా ఉంటూ తన ప్రాణాల్ని కాపాడుకుంటున్నారు. మనం ఈ పూజ మిస్ అయితే సుచిత్రదేవి గారి మనసు నొచ్చుకుంటుంది. ఆవిడ బాధపడితే ఇక్కడ వంశీ సార్ ప్రశాంతంగా ఉంటారా? అర్థం చేసుకోండి. మురళి గారు అంటుంది నిజమేనమ్మా. వంశీ సార్ని చూసుకోవడానికి నేనున్నాను. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళకపోతే అందరికీ అనుమానం వస్తుంది. వాళ్ళకి అనుమానం వచ్చినా నష్టం లేదమ్మా. కానీ వాళ్ళే ఇక్కడికి వస్తే మనం పడ్డ శ్రమంతా వృధా అవుతుందమ్మా. వసుంధర గారు, వంశీ సార్ ప్రాణాల మీదకొస్తే మన ప్రాణాల్ని అడ్డు పెట్టేనా ఆయన్ని కాపాడుకోగలం. దానికి మనం అందరం ఉన్నాం. కానీ ఇతను పొరపాటును నిజం తెలిసి అక్కడ వంశీ సార్ ఇంట్లో వాళ్ళు బాధపడితే ఆ బాధను తీర్చడానికి మనం అందరం ఉన్నా సరిపోవండి. ఆ బాధను తీర్చాలంటే వంశీ సారే రావాలి, వాళ్ళను ఓదార్చాలి. ప్లీజ్. నా మనసు చంపుకోలేను. నేను రాలేను. నా మనసులో ఉన్న వంశీ సార్ని చంపుకోలేను. నన్ను క్షమించండి. వంశీ సార్, మీ పేరు, మీ కీర్తి, మీ గౌరవం, మీ ప్రేమ అన్నీ నాకిచ్చారు. మీ స్థానంలో నన్ను పంపించి అందరినీ సంతోషపెట్టమన్నారు. మీరు నాకు అప్పచెప్పిన బాధ్యత నిలబెట్టుకోవటం కోసం ప్రయత్నం మొదలుపెట్టాను. వసుంధర గారిని మీకు దగ్గర చేశాను. కానీ ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఎలా సంతోషపెట్టాలో నాకు తెలియట్లేదు వంశీ సార్. ఇప్పుడు అక్కడ అందరూ సంతోషంగా ఉండాలి అంటే, అలా చెయ్యాలంటే అందరికీ మీ ప్రేమ కావాలి సార్. మీలా అమ్మను సంతోషపెట్టడం నాకు చేత కావట్లేదు సార్. మీరు నా మీద పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను, పూర్తి చేయలేకపోతున్నాను అనిపిస్తోంది సార్. ఇక నా వల్ల కాదు సార్. అందరినీ ఎలా సంతోషపెట్టాలో నాకు తెలియట్లేదు. మీరు వచ్చేయండి సార్. మీరు స్పృహలోకి వచ్చేయండి సార్. వసుంధర గారి ప్రేమ కోసం మీరు స్పృహలోకి వచ్చేయండి సార్. మా కోసం, అమ్మ కోసం, అమ్మ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం, వంశీ వాళ్లతోనే ఉన్నాడన్న అబద్ధాన్ని నిజం చేయటం కోసం ప్లీజ్.
సార్ నా మాటలు మీకు వినిపిస్తున్నాయనిపిస్తోంది. మీరు వసుంధర గారి మెడలో తాళి కట్టాలని సంకల్పించుకున్నారు. ఆ సంకల్పాన్ని నిజం చేయడం కోసం ఒక్కసారి కళ్ళు తెరవండి సార్. కళ్ళు తెరిచి నన్ను చూడండి సార్. మీరు స్పృహలోకి రావాలని కోరుకుని ఈ మురళిని ఒక్కసారి చూడండి సార్. అక్కడ అమ్మ సంతోషం కోసం, అమ్మ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం వసుంధర గారిని ఆ ఇంటికి వెళ్ళమని మీరే చెప్పండి. వచ్చేలా మీరే చేయండి సార్. ఇప్పుడు నువ్వు పూజకి వెళ్ళకపోతే మన మీద అందరికీ నమ్మకం పోతుంది. వంశీ సార్ని ఇలా చూసి వాళ్ళు తట్టుకోలేరమ్మా. వంశీ సార్ స్పృహలోకి వచ్చేంత వరకు వంశీ సార్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ దుర్మార్గుడు వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి. అయినా వంశీ సార్ ఎక్కడెక్కడో ఉంటాం ఎందుకు? వంశీ సార్ని ఆయన ఇంట్లోనే ఉండేలా చేద్దాం. మురళి గారు, అవును చిత్రసేన్ గారు. ఆ జోగేంద్ర గారి నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిసాక వంశీ గారిని ఎక్కడో పెట్టి మనమెందుకు ఇబ్బంది పడాలి? అందుకే ఆయన ఇంట్లోనే ఆయనకు గది ఏర్పాటు చేసి ఆయన చుట్టూ మనమంతా ఉండి ఆయన్ని మనం కాపాడుకుందాం. ఏమంటారు వసుంధర గారు? చాలా మంచి ఆలోచన మురళి గారు. వంశీ సార్ అక్కడుంటే ఆయనకి ఎలాంటి హాని ఉండదు. ఆ జోగేంద్ర గాడు రాని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అదొక్కటే. కానీ వంశీ సార్ ట్రీట్మెంట్కి మెడిసిన్స్ అవన్నీ ఎవరు అందిస్తారు? ఆయన కదలికల్ని ఎవరు గమనిస్తారు? చిత్రసేన్ గారు, ఆయనకి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. కానీ ఆయన బాగోగులు, ఆయన మెడిసిన్స్ అన్నీ ఏమన్నా కావాలన్నా దగ్గరుండి చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. అది మీరే అయి ఉండాలి. కాబట్టి మీరు కూడా ఆయనతో పాటు ఆయన గదిలోనే ఉండండి. అలా ఉండేలా నేను ఏర్పాటు చేస్తాను. మీరు అక్కడ ఉండండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు అందరూ పెళ్లి పనుల్లో ఉన్నారు. వంశీ సార్ని ఆయన గెస్ట్ హౌస్లో ఉంచుదాం. ఎవరికి అనుమానం రాకుండా, అటువైపు ఎవరూ రాకుండా చూసుకుందాం. మీరు గమనిస్తూ ఉండాలి. కరెక్ట్ వసుంధర గారు, ఇది కరెక్ట్. ఇప్పుడు ఇదే నిర్ణయంతో పాటు మనం ఇక్కడి నుంచి వంశీ సార్ని షిఫ్ట్ చేద్దాం. అక్కడ పూజ పనులు ఆగిపోకుండా చూడాలి. సుచిత్రదేవి గారి నమ్మకాన్ని సడలిపోకుండా కాపాడుకోవాలి. ఈ ముహూర్తానికి ఎలాగైనా మీ ఇద్దరి పెళ్లి జరిగిపోవాలి. నా ధైర్యం వంశీ సార్ మురళి గారు. ఆ ధైర్యమే నా పక్కనుంటే ఎవరు ఏమీ చేయలేరు. ఈ ప్రయత్నంలో మనం గెలవాలి. ఆ దుర్మార్గుడు జోగేంద్ర గాడు వాడి జీవితం పణంగా పెట్టినా వంశీ సార్ ఆచూకీ వాడికి తెలియకూడదు. మీరు వెళ్ళండి. వంశీ సార్ని నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ. రండి. చూడమ్మా, నక్షత్రం నువ్వు చెప్పినట్టుగానే అందంగా రెడీ చేసి తీసుకొచ్చాను. నేను చెప్పడం ఏంటి ఏరింద్రి? తనెప్పటికీ ఇంటి వారసురాలే, పని మనిషి కాదు. పని మనిషి అయ్యే పరిస్థితే రాదు. నువ్వేమంటావు వదినా? ఇన్నాళ్లకి నీ కూతుర్ని ఆడపిల్లలా గుర్తించి రెడీ చేసావైరేంద్రి. నేను ఆశీర్వదించలేను గాని అభినందించగలను. అంటే నా కూతురు నీకు ఇన్నాళ్ళు ఆడపిల్లలాగా కనపడలేదా వదినా? ఎప్పుడు ఆ వసుంధర వైపే చూస్తుంటే మనమందరం ఎందుకు కనబడతాం మామ్? అత్తయ్యకి వసుంధర అంటే చాలా ఇష్టం కదా. అయినా నీ త్యాగగుణం ముందు ఆ వసుంధర ఏ పాటికి పనికొస్తుంది బేబీ? వసుంధర ప్రేమ గెలవడం కోసం నీ ప్రేమను చంపుకొని వంశీతో పెళ్లి రద్దు చేసుకున్నావు. ఇంతకంటే మంచి గుణం ఏముంటుంది? త్యాగం చేయటం మన ఇంట్లో ఉన్న అలవాటు ఏరింద్రి. అది పొందే వాళ్ళకి తెలీదు, చూసే వాళ్ళకి అర్థం కాదు. ఐరేంద్రి నక్షత్ర, ఇంట్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసేసారా, లేకపోతే ఇంకేమైనా పనులు మిగిలిపోయాయా? కాంతాం, నా ఇంట్లో నా పిల్లలకు పని పురమాయించడానికి నువ్వెవరివి? ఇంకొకసారి ఈ మాట నాకు వినిపిస్తే నేను నీకు పని పురమాయించాల్సి వస్తుంది. వాళ్ళని పనులు చేయమని చెప్పింది నేను కాదండి, మీ మనవడు వంశీబాబే. వంశీ మీదున్న ప్రేమతో ఏవో 2 పనులు చేద్దాం అనుకుంటే మమ్మల్ని పని వాళ్ళ కంటే హీనంగా చూస్తారా? చూసావా అమ్మా, ఈ ఇంట్లో మాకున్న విలువ లాంటిది.
అబ్బబ్బబ్బబ్బా ఎందుకు ఐరేంద్రి ఇప్పుడు ఆ విషయాన్ని లేవనెత్తుతావు? అంతా మనదే అనుకుంటే అయిపోదు. సుచిత్ర, ఐరేంద్రి ఇంటి ఆడబిడ్డని మర్చిపోయావా? తన కూతురు కూడా ఈ ఇంటి మనిషి కాదంటావా? వాళ్ళకేం స్థాయి స్తోమత లేక ఇక్కడికి రాలేదు. మనమంతా అండగా ఉంటామని ఇక్కడికి వచ్చారు. మనం వాళ్ళని పని వాళ్ళనుకుంటే ఆ పని వాళ్ళే మన మీద పగబడతారు. దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. చూసావా అమ్మా, వదిన కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేదు. నేను మిమ్మల్ని పనిచేయమని చెప్పలేదు ఐరేంద్రి. నా కొడుకు వంశీ పెళ్లి కోసం పనిచేసే వాళ్ళకన్నా వంశీ వసుంధరల పెళ్లి జరగాలని కోరుకునే వాళ్లే ఎక్కువ. ఈ ఇంట్లో వాళ్ళంతా పనిలే చేయటం లేదు, వాళ్లకు చేతనైన సహాయం చేస్తున్నారంతే. మీకు పనులు చెప్పలేదు, బాధ్యత అప్పగించాను. అత్తయ్య, మీరు వీళ్ళని వెనకేసుకొస్తున్నారు, కానీ వీళ్ళు ముందుంటేనే ప్రమాదం. అలా అనకండి సుచిత్రాదేవి గారు. నక్షత్ర టైం బాలేదు గాని అది అనుకుంటే అనుకున్న ముహూర్తానికే నక్షత్ర వంశీల పెళ్లి కూడా జరిగిపోయి ఉండేది. అయినా నక్షత్ర బాధపడిందా? పెళ్లికి సాయపడింది గాని. నువ్వు ఉండు కాంతమ్మా. మాకు వంశీ అన్న, వంశీ ప్రేమన్న చాలా గౌరవం వదినా. ఈ పూజకొచ్చే అతిథులు నక్షత్ర గురించి తప్పుగా అనుకోకూడదని తన్నిలా రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. వేరే దురుద్దేశం లేదు. అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. పంతులు గారు మన బంధువులకు, ఆఫీస్ ఎంప్లాయీస్ కి, అతిథులకు ముహూర్తం టైం చెప్పేశారు నానమ్మా. అలేఖ్య, పని వాళ్ళందరినీ పిలిచి నీ చేత్తో డబ్బులు ఇవ్వు. ఈ ఇంటి కోడలిగా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని అది. అలాగే బామ్మగారు. ఓసే అలేఖ్య, విన్నావు కదా, అపర్ణాదేవి గారు మిమ్మల్ని క్షమించేశారే. ఇప్పటి నుంచైనా కాస్త మంచిగా మసులుకో. ఎంతైనా ఇంటి పెద్ద మనిషి, తన పెద్దరికాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారే. అమ్మా, వధూవరులు వస్తే కంకణం కట్టి పూజ ప్రారంభిస్తానమ్మా. పంతులు గారు, వాళ్ళు తప్ప ఇంట్లో అందరూ ఉన్నారండి. అదేంటమ్మా? కాంతమ్మ గారు, మీకు తోచిందేదో చెప్పేకండి. పంతులు గారు, ముహూర్తం సమయంలోపు వాళ్ళు వచ్చేస్తారు. పంతులు గారు, ఒకవేళ రాకపోతే ఈ పెళ్లి ఆగదు. అవునమ్మా, వాళ్ళ జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. వాళ్ళ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అసలు పంతులు గారు, మీరు ఎవరి జాతకాలు చూశారు? వంశీకృష్ణ గారిది, వసుంధర గారిది. అవునా? ఒకసారి మురళీకృష్ణ వసుంధరది కూడా చూడాలి. బామ్మగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే బాబు, నా ఉద్దేశం వంశీకృష్ణ అయినా, మురళీకృష్ణ అయినా, గోపాలకృష్ణ అయినా అన్ని ఆ కృష్ణుడి పేర్లే కదా అని అలా అనేశానన్నమాట. పెళ్లికి కావాల్సింది జాతకాల బలం కాదమ్మా, సంకల్పం. ఇద్దరు మనుషులు సంకల్పించుకుంటే పెళ్లి జరుగుతుంది. వంశీ వసుంధరల పెళ్లి ఏమవుతుందనని వాళ్ళ అనుమానం. పంతులు గారు, ఏ ఆటంకం లేకుండా వాళ్ళ పెళ్లి బ్రాహ్మీ ముహూర్తంలో జరుగుతుంది. ఇది తథ్యం. అక్కడ పంతులు గారు ఏమన్నారో చూసారా? వసుంధర వంశీ పేర్ల బలాలు బాగున్నాయంట. వాళ్ల పెళ్లి త్వరలోనే జరగబోతుందంట. త్వరలోనే కాదే మనవరాల, అనుకున్న ముహూర్తానికే బ్రహ్మ ముహూర్తంలోనే పెళ్లి జరుగుతుందని చెప్పాడు పంతులు గారు. నువ్వు ఉండు కాంతమ్మ, మమ్మల్ని ఇంకా భయపెడతావేంటి? అది కాదే ఐరేంద్రే, ఆ వసుంధరాను మురళిగాడు పూజ ముహూర్తానికి ముందే పట్టుబట్టలతో బయటికెళ్లారు. అసలే వాళ్ళిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చారు కదా. ఆ మురళిగాడే వసుంధరకి, వంశీకి పెళ్లి చేయించి ఇంటికి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం కాంతం? ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు ఐరేంద్రి. ముందు మన కాకర్ల వంశీ బాబు ఎక్కడున్నాడో కనిపెట్టి స్ట్రెచర్ మీద పడుకుని ఉన్నా సరే తనతో నక్షత్రమెళ్ళలో 3 ముళ్ళు వేయించడమే మన పని. వాళ్ళు ఇందాక వంశీ దగ్గరికే వెళ్ళుంటారంట. మరి ఆ పిచ్చి పట్టిన చిత్రసేన గాడిని కలవడానికి వెళ్ళారనుకుంటున్నావా? ఆ మురళీగడి చేత్తో
వసుంధర మెళ్ళో 3 ముళ్ళు వేయించలేమా కాంతమ్మా? అందుకే కదా ఇందాకే మురళీకృష్ణ పేరు బల మీద జాతకం కూడా అడిగాను. వంశీకృష్ణ కోసం మురళీకృష్ణ ఎప్పుడూ త్యాగం చేయడానికి రెడీగానే ఉంటాడు. అలా అయితే ఇప్పుడు మరి వంశీని వెతికి పట్టుకోవడం ఎలా? వసుంధరని జుట్టు పట్టుకొని గోడకేసి బాదినా అది నిజం చెప్పదు. పోనీ మురళీగాడి కాలర్ పట్టుకొని చంపల వాయిస్తే అపర్ణాదేవి గారు నా మనవడి మీదే చెయ్యి చేసుకుంటావా అని మనల్ని చంపి అవతల పడేస్తుంది.